రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మిస్తున్న గెజిటెడ్ అధికారులు గ్రూప్ డి క్వార్టర్స్తో పాటు వివిధ నిర్మాణాల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు ఆలస్యంగా చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ సంస్థలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకు తగిన విధంగా నిర్మాణ సంస్థలు పనిచేయాలన్నారు. పని చేయలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. షాపర్జీ పల్లంజీ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన 2 ప్రతినిధులను పంపించేయాలని ఆదేశించారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, రాజధానిలో ప్రభుత్వ నివాస సముదాయాలు ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో పనులన్నీ వేగంగా జరుగుతున్నాయంటున్న మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతిలో ప్రభుత్వం అనేక భవనాలు నిర్మిస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు రాజధాని నిర్మాణ పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజెంట్ మంత్రి నారాయణ ఉన్నారు. సార్, ఈరోజు విజిట్ చేశారు అమరావతిలో. ఏ భవనాలు విజిట్ చేశారు, వాటి అప్డేట్ ఎంతవరకు వచ్చింది సార్? అమరావతిలో బిల్డింగ్స్లో షాపింగ్ జోళ్ళు కట్టే విజిట్ చేశానండి. అవి యాక్చువల్గా వర్క్ వేగవంతంగా జరుగుతుంది అనుకున్న ప్రకారం. కొన్ని బిల్డింగ్స్లో అయితే ఫ్లోరింగ్ అయిపోయింది, ప్లాస్టింగ్ అయిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్ కూడా అయిపోయింది. కొన్నిట్లో చేస్తూ ఉన్నారు. అవుట్ సైడ్ పెయింటింగ్ కూడా చాలా బిల్డింగ్స్లో కంప్లీట్ చేశారు. మెయిన్ బేసిక్గా ఇంటర్నల్ డోర్స్ బిగించాలి. మరొకటి ఏదైతే గ్రౌండ్లో డ్రింకింగ్ వాటరు, స్ట్రాంగ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ ఆ వర్క్ కూడా టేకప్ చేశారు. అది కూడా అనుకున్న ప్రకారం పూర్తవుతుంది. ఎప్పుడు సార్ కంప్లీట్ ఇది బిల్డింగ్స్? మొత్తం 4026 అండి. ఇందులో 3500 యాక్చువల్గా ఏప్రిల్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. వీఆర్ ప్లానింగ్. సో అది పరిస్థితి. ఏప్రిల్ నాటికి ఇవన్నీ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకొచ్చింది కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రసాద్ అకుల, YK న్యూస్, అమరావతి నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.